జై శ్రీమన్నారాయణ. ఇంతకీ మనం ఎవరం? మనం ఇన్నాళ్ళు స్త్రీలని బాధ పెడుతూ, నిమ్నవర్ణాల వారిని అణగదొక్కుతూ, మనం అందరం ఎక్కినటువంటి జాతి అని మన యొక్క పాఠ్యపుస్తకాల్లో చదువుకున్న వాళ్ళం. మన చరిత్రని 1000 సంవత్సరాల క్రితం రాసిన వాళ్ళు మనకంటే ముందే బౌద్ధ, జైన సంస్కృతులు ఉన్నాయని చరిత్రలో రాస్తున్నారు. మనం నిమ్న వర్ణాలు, అణగారిన వర్గాలు, దళితులు ఇలాంటి మాటలన్నీ మన యొక్క చరిత్రలో ఎక్కిస్తే ఈ విషయాన్ని మనం అంగీకరించినట్లయితే రాజకీయంగా లాభం ఉంటుందన్న సంగతి గ్రహించినటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ విషయాన్ని వాళ్ళు నెత్తినెత్తుకున్నారు. ఈ చరిత్రను రాసిన వాళ్ళు మనల్ని ఓడించిన వాళ్ళు, మనల్ని బానిసలుగా చూసిన వాళ్ళు, మనల్ని ఓడించి బానిసలుగా చూసి మనని అవమానించినటువంటి వాళ్ళు మన చరిత్ర రాస్తే మరి ఇలాగే ఉంటుంది. మరి వాళ్ళు మన ధన కనక వస్తు వాహనాది అనేకమైనటువంటి సంపదను కొల్లగొట్టుకుపోయి కూడా మన మీద కావలసినంత మసిపూసి మరిగిపోయారు. ఈ చరిత్ర నిజమే అని నమ్మడం మన అమాయకత్వమే, కానీ వాళ్ళు రాయడంలో తప్పే ఉంది. నిజానికి మన చరిత్ర చాలా ఉదాత్తమైనది. అయినా సరే మన యొక్క పురాణాలు కానీ ఏవి కూడా పాఠ్యపుస్తకాల్లో చదవడానికి వీల్లేదని రాసినటువంటి రూల్స్ ప్రకారంగా మనము మన యొక్క చరిత్రని, మన యొక్క పురాణాలని, మన యొక్క ఇతిహాసాలని ఏమీ తెలుసుకోకుండా ఆఖరికి ఏ ప్రశ్న వేసినా కానీ సమాధానం చెప్పలేనటువంటి స్థితికి వెళ్ళిపోయాం. ఉదాహరణకి ధర్మరాజు ద్యూతంలో తమ ఉమ్మడి భార్య అయినటువంటి ద్రౌపదిని పణంగా పెట్టి ఓడిపోయాడు. అతనికి ఎలాంటి అధికారం ఉంది? ఎందుకు చేశాడు? రాముడు తన భార్య గర్భవతి అని తెలిసి కూడా అడవులకు పంపాడు. ఆమె ఎంతో పునీత అని తెలిసి కూడా అగ్ని పరీక్షకు నిలిపాడు. ఇలాంటి వాళ్ళ మీకు ఆదర్శం అని ఎవరైనా మనని నిలదీసి అడిగితే సమాధానం చెప్పుకోలేని స్థితిలో మనం ఉన్నాం ఈ రోజున. ఇలా ఇంకా ఎన్నో ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నీ మన మీద సంధిస్తుంటే మనం ఏం చేయాలో తెలియక తికమకపడి అటు ఇటు దిక్కులు చూస్తున్నాం. దాంతో మనకి రామాయణ భారతాల మీద కూడా గౌరవం పోయింది. రామాయణానికి చెప్పుల దండ వేసి ఊరేగించినటువంటి ప్రబుద్ధుడు ఒకడు తమిళనాట ఉంటే, ఈ ఆంధ్రదేశంలో రామాయణ విషవృక్షం అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఒక మహాతల్లి. మరి ఇవన్నీ విని మనం ఎందుకు ఊరుకున్నాం? మనకేమీ తెలియదు కదా. ఏమో ఇది స్వామ్య వ్యవస్థ కాబట్టి ఏమో ఇలా ఉండేదేమో అని మనం సర్ది పెట్టుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. మనకి కలిగినటువంటి ఈ భ్రమ సత్యమైంది కాదు. ఇదే కనుక నిజమైనట్టయితే గార్గి, మైత్రేయి, సులభ వంటి మహావిదుషీమణులు, వేదాంగవేత్తలు ఈ భూమి మీద ఎలా పుట్టారు? పెద్దలందరిలో ఎలా గౌరవాన్ని పొందారు? రాణి రుద్రమ్మ, కన్నమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి, అహల్య ఇలాంటి ఎందరో రాణులు ఈ దేశంలో రాజ్యాన్ని నడిపించారు. అంతేకాదు, ఈ రోజును చూసుకున్నా స్త్రీలు అన్ని రంగాల్లో చక్కగా ఉద్యమిస్తున్నారు. ఎందరో రాష్ట్రపతులవుగా, ప్రధానమంత్రులవుగా, ముఖ్యమంత్రులవుగా, ఎందరో ఐఏఎస్ ఆఫీసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అయి ఈ యొక్క దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. న్యాయం చెప్పడానికి సుప్రీంకోర్టు జడ్జీలుగా కూడా మన స్త్రీమూర్తులు ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులలో ఉండి వాళ్ళ యొక్క కార్యక్రమాల్ని చక్కగా నిర్వహిస్తున్నారు. ఇన్ని ఉదాహరణలు ఉన్నప్పటికీ
ఈ రోజున మనం ఏదైనా ఒక న్యూస్ పేపర్ చూస్తే అది ఆడవాళ్ల కన్నీటి గాథలతో తడిసి ఉంటుంది. నిమ్న వర్గాలు, దళితులు, వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాల మీదే వార్తలు రాస్తున్నారు. ఇదంతా నిజమా? ఇలాంటి వార్తలనే ఎన్నుకుని పేపర్లలో రాస్తున్నారని మనకి అర్థం కావడం లేదా? ఒక జర్నలిస్ట్ని అడిగితే ఆయన చెప్తాడు, ఇలాంటివి రాస్తేనే వార్తలండి, మామూలుగా అంతా బాగుంది అని రాస్తే దాంట్లో వార్త ఏముంది అన్నాడు. మానవ చరిత్రలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అనేవాళ్ళు అంతటా ఉంటారు. అది భారతదేశంలోనూ ఉంటారు, విదేశాల్లో కూడా ఉంటారు. చెడ్డవారి కథనాలు మాత్రమే పేపర్లో రాస్తూ ఇదే మీ చరిత్ర, ఇదే మీ యొక్క ప్రవృత్తి అని మన మీద నిందలు వేస్తే మనం ఎంతవరకు సహించగలం? ఈ విధంగా పత్రికల్లో రాయడం ఎంత దారుణం! ఇదే మీ చరిత్ర, ఇదే మీ యొక్క జీవితం, ఇదే మీ యొక్క ప్రవృత్తి అని ఎవరైనా నన్ను నిలదీస్తే నేను ససేమిరా అంగీకరించను. అయినా నా అంగీకారం ఎవడికి కావాలి? ఈ విధంగా పాఠ్యపుస్తకాలు, న్యూస్ పేపర్లు, జర్నలిస్టులు అందరూ వాళ్ళ యొక్క పాత్రను పోషిస్తుండగా రాజకీయ నాయకులు మాత్రం తక్కువ తిన్నారా? వాళ్ళు కూడా రంగప్రవేశం చేశారు. ఈ రాజకీయ నాయకులు మన యొక్క చరిత్రని దుర్మార్గంగా ఉందని మన యొక్క పాఠ్యపుస్తకాల్లో ఎక్కించేశారు. మనందరికీ కూడా చిన్నప్పటి నుంచి ఒక బ్రెయిన్ వాష్ జరిగింది. మనలో లేని ఆ కులాల గోలని ముందుకు తెచ్చారు. స్త్రీలు ప్రతి ఇంట కష్టాలు పడుతున్నారని ఒక నెరేషన్ చేశారు. ఇలా చేయడం వల్ల నిమ్నజాతులు, ఆదివాసులు మొదలైన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఓట్ల బ్యాంకుగా మారిపోయారు. వీళ్ళని వెనకేసుకుని రాకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్లు గెలవలేము అని గ్రహించినటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఇదే పంధాన ప్రయాణించడం మొదలుపెట్టారు. కానీ ఈ మాత్రం విభజన సరిపోవడంలా ఇంకా విభజన అవసరం వచ్చింది. మహిళలు, సీనియర్ సిటిజన్స్, ముస్లింలు, క్రైస్తవులు ఇలాగా ఎన్నో విభజనలు చేయడం మొదలుపెట్టారు. ఇంకా కమ్యూనిస్టులు, సోషలిస్టులు వీళ్ళందరూ వచ్చి కార్మికులది ఒక గ్రూప్ అంటారు, వ్యవసాయదారులది ఒక గ్రూప్ అంటారు. మన్ని ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా మన్ని విభజించి మన్ని పాలించాలనే ప్రయత్నం జరుగుతోంది ఇక్కడ. నేను అందరికీ సామాజిక న్యాయం చేస్తాను అని చెప్పినటువంటి ఒక యువనేత ఈ మధ్య ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా నేషనలైజ్ చేసేసి దాన్ని అందరికీ సమంగా పనిచేస్తాడట. ముఖ్యంగా దళితులకి, ఆ నిమ్నజాతులకి, ముస్లింలకి, వాళ్ళకి అందరికీ. ఈ విధంగా చేయడం వల్ల అందరూ సమంగా ఆస్తులు పొంది అందరూ సుఖంగా ఉంటారని ఆయన యొక్క ఆలోచన. కానీ నిజానికి ఇలా ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? అందరినీ సమానంగా పెట్టినంత మాత్రాన సమానంగా వాళ్ళు ఉంటారా? వాళ్ళ తెలివితేటల ప్రకారంగా సొమ్ముని పెంచుకోవడం, తగ్గించుకోవడం ఇవన్నీ జరగవా? ఇవేవి ఇప్పుడే కొత్తగా జరుగుతున్నాయా? ఇంతకుముందు జరిగేవి కాదా? ఇవన్నీ కూడా ఆ రాజకీయ నాయకులకి పట్టడం లేదు. మరి ఈ రోజున దేశ ప్రజలందరినీ కూడా కులాల వారీగా, గ్రూపుల వారీగా పర్సంటేజెస్ రూపంలో చూస్తున్నారు. అంతేకాని నేను దేశం కోసమే పనిచేస్తాను అని చెప్పేటువంటి రాజకీయ నాయకుడు ఈ రోజున దుర్భిడి పెట్టి వెతికినా దొరకడం కష్టంగా ఉంది. మన దేశం ఆర్యులకు పుట్టినిల్లు. అందుకే ఈ దేశాన్ని ఆర్యావర్తం అనేవారు. ఈ విధంగా ఇది ఆర్యావర్తమని మనుస్మృతి కూడా చెబుతోంది. దీనికి వ్యతిరేకంగా ద్రవిడులని, ఆర్యులని రెండు రకాల వాళ్ళు ఉండేవారని, ఒకప్పుడు ఈ దేశమంతా ద్రవిడులు ఉంటే
వాళ్ళందరినీ ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి కొంతమంది ప్రజలు, ఆ, ఆర్యులు అని చెప్పేవాళ్ళు, వాళ్ళందరూ వచ్చి ఈ దేశంలో ఉన్న వాళ్ళందరినీ ఆ దక్షిణ దేశానికి తోసేస్తే అక్కడంతా ద్రవిడులు ఉన్నారు, ఆర్యులు బయట నుంచి వచ్చిన వాళ్ళంతా ఉత్తర భారతదేశంలో ఉన్నారు అని చెప్తున్నారు. నిజానికి ఆర్యులు అంటే వేదజ్ఞానం కలిగిన వాళ్ళు ఆర్యులు. ఈ దేశంలో ఉన్న వాళ్ళకి కాకుండా బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి వేదజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అలాంటి మన ఆర్యావర్తము అయినటువంటి ఈ దేశాన్ని హిందూ దేశమని, ఇండియా అని ఇతరులు పిలుస్తున్నారు. ఈ విధంగా పిలవడం ఈ దేశ పౌరుడిగా నాకైతే ఇష్టం లేదు. విశ్వామిత్రుడు మేనకల మనవడైనటువంటి భరతుడి పేరు మీద వెలిసింది ఈ దేశం. దీన్ని భారతదేశం అంటారు. మన దేశానికి జంబూద్వీపం అనే పేరు వేదాల్లోనే ఉంది. దీన్ని భరతవర్షమని, భరతఖండమని అనేకమైనటువంటి నామాలతో పిలుస్తారు. ఇలాంటి పేర్లన్నీ వదిలేసుకుని మనది హిందూ దేశమని, ఇండియా అని పాశ్చాత్యులు పెట్టిన పేర్లతోటి మనం పిలువబడుతున్నాం. ఇతర దేశాల్లో కనీసం వస్త్రాలు కూడా కట్టుకోవడం చేతగానటువంటి సమయంలో పట్టు వస్త్రాలు కట్టి తిరిగినటువంటి ప్రదేశం ఈ దేశం. అస్త్రాలు శస్త్రాలు తెలిసినటువంటి జాతి మనది. ఇతర లోకాలకి సులభంగా వెళ్ళి వచ్చినటువంటి జాతి ఇది. వేదాలను విశ్వసించే జాతి మనది. వేదాలకు వ్యతిరేకంగా చెప్పేటువంటి ఆ జైన, బౌద్ధ, చార్వాక వంటి విధానాలని అంగీకరించడం మన వల్ల కాదు. తైత్తరీయోపనిషత్తులో ఒక మంత్రం ఉంది, అసన్నేవ సభవతి అసద్బ్రహ్మేతి వేదచేత్. దీని అర్థం ఏంటి? అసలు బ్రహ్మమే లేదనేవాడు తానే లేకుండా పోతున్నాడు అంటే తన యొక్క ఉన్నతిని కోల్పోతున్నాడు. అంటే నాస్తిక మతాలన్నీ కూడా భగవంతుడు లేడని చెప్తున్నాయి. అంటే వాళ్ళ యొక్క ఉన్నతిని వాళ్ళే చేతులారా పోగొట్టుకుంటున్నారని వేదం చెప్తోంది. మన దేశంలోకి 1100 సంవత్సరాల క్రితమే కొంతమంది ముస్లింలు దాడి చేసి ఈ దేశంలోకి ప్రవేశించారు. ప్రవేశించిన వాళ్ళు మనందరినీ కాఫీర్లు అని పిలిచారు. కాఫీర్లు అంటే వాళ్ళ మతంలో లేని వాళ్ళందరూ వాళ్ళకి కాఫీర్లే. విగ్రహారాధన చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళకి కాఫీర్లే. ఆ కాఫీర్లు అని పిలిచారు మనని. ఆ జాతి ఎలాంటిదంటే తమ మతంలోకి చేరని వాళ్ళకి బ్రతకడానికి కూడా అర్హత లేదనేటువంటి మూర్ఖపు జాతి అది. వాళ్ళది జిహాదీ మతం అంటారు. ఆ విషయాన్ని కొందరు అలా కాదనుకోండి, ఇలా కాదనుకోండి, దీని అర్థం ఇదనుకోండి, అదనుకోండి అని ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ వాళ్ళ యొక్క మత గ్రంథాలు దీనినే బోధిస్తున్నాయన్నది పరమసత్యం. అందువలననే ఉగ్రవాదులు అనే వాళ్ళందరూ కూడా సాధారణంగా అదే ముస్లిం జాతి నుండి వస్తున్నారు. వీరికి ఈ ప్రపంచం మీద ఆధిపత్యం కావాలి కాబట్టి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ వాళ్ళే అయి ఉండాలి కాబట్టి వాళ్ళల్లో బహుభార్యాత్వం కూడా అంగీకరించబడింది. బహుభార్యాత్వం అంటే అందరికీ నలుగురు భార్యలు కావాలంటే దొరకరు కదా వాళ్ళ కుటుంబాల్లో. అందుకని వాళ్ళు ఇతర మతాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళను కూడా ఎలాగైనా సరే వాళ్ళ భార్యలుగా చేసుకోవడం అనేది వాళ్ళ యొక్క మతంగా మారిపోయింది. ఈ విధంగా ప్రజల్ని పెంచుకుంటూ పోయినట్టయితే ఈ డెమోక్రసీలో ఈ ప్రపంచాధిపత్యం మనం తప్పక సాధించగలము అని నమ్ముతున్నటువంటి జాతి అది. వీళ్ళు మన సనాతన ధర్మం గురించి ఎప్పుడు చెప్పినా వ్యతిరేకంగా చెప్తూ ఆ నమ్మే వాళ్ళని ఎకసక్యం చేస్తూ మనని కూడా దాని మీద ప్రశ్నలు సంధించుకునేలాగా చేస్తున్నటువంటి జాతి ఈ యొక్క జాతి. క్రైస్తవ మతం కూడా తర్వాత ఈ దేశంలోకి ప్రవేశించింది. వాళ్ళు ఈ ముస్లింలలాగా యుద్ధాలు చేయరు, కానీ వీళ్ళకు కూడా మత పిచ్చి కొంచెం ఎక్కువే. వీళ్ళు కూడా ఎలాగైనా ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ క్రైస్తవులుగా మార్చి క్రైస్తవ రాజ్యం స్థాపించాలన్నదే వాళ్ళ ప్రయత్నం. ఈ రోజున దాదాపుగా ఒక 57 ముస్లిం దేశాలు, 150 160 క్రైస్తవ దేశాలు,
ఉన్నాయి అంటే అవన్నీ కూడా వాళ్ళు మత మార్పిడి ద్వారా చేసినవే. ఇదే విషయాన్ని ఈ భారతదేశంలో గత 1000 సంవత్సరాల బట్టి అకుంఠిత దీక్షతో వాళ్ళు పనిచేస్తున్నప్పటికీ ఆఖరికి మన్ని నయాన భయాన కత్తులతో పొడుస్తామని కాలుస్తామని చెప్పినప్పటికీ కూడా మన దేశం తమ యొక్క ఆ, సంస్కృతిని నిలబెట్టుకుంది. ఇన్నాళ్ళైనా కానీ మనం ఇంకా ఆ సనాతనులుగానే మిగిలిపోయాం. ఈ మతాల్లో మన దేవుళ్ళని ద్వేషించాలని, మన యొక్క ప్రసాదాలని ద్వేషించాలని మనకి ఉద్బోధ చేస్తారు. ఎవరైనా వాళ్ళు కొద్దిగా వాళ్ళ పట్ల నమ్మకాన్ని కలిగింది అని వాళ్ళకి అనిపిస్తే వెంటనే నీ కుటుంబ సభ్యుల్ని ద్వేషించు, నీ కుటుంబ సభ్యుల్ని నువ్వు వ్యతిరేకించు, వాళ్ళ మీద నువ్వు పోరాటం చెయ్యి, ఇలాంటివన్నీ కూడా చెప్తారు. ఈ క్రైస్తవ మతం కూడా తమ యొక్క శక్తి వంచన లేకుండా మంచి విద్య, వైద్యము ఇలాంటి మంచి విషయాలు కూడా కాస్త ముందర పెట్టుకుని ఎలాగైనా వచ్చి మనలో కొంత మార్పుని తెచ్చి మన మీద ఒక తరగని ఒక ముద్ర వేసింది. ఆ యొక్క సంస్కారం వల్లనే ఈ రోజున మన యొక్క వేషధారణ అంతా మారిపోయి మనమంతా కూడా ప్యాంటు చొక్కాలు వీటిల్లోకి మారిపోయాం. మన కట్టు బొట్టు అన్నీ వదిలేసాం. మన దేశంలో మనల్ని మనమే అసహ్యించుకునేలా చేయడంలో ఈ రాజకీయ నాయకులతో పాటు వీళ్ళందరూ కూడా తమ తమ పాత్రను చాలా హుందాగా పోషించారు. నిజానికి మన సంస్కృతి ఎలాంటిది అంటే అందరినీ గౌరవించేది, స్త్రీ పురుష వివక్ష లేనిది, కులాల ప్రసక్తి లేనిది, చట్టాలని గౌరవించేది, సతి వంటి దురాచారాలు ఏమీ లేనటువంటి జాతి ఇది. అలాంటి మన జాతి సనాతనమైనది. దీనికి ఇతరులు పెట్టినటువంటి ఈ హిందువులు, ఇండియన్సు ఇలాంటి పేరు మానేసి మన జాతికి మనమే ఒక మంచి పేరు పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పటికే మన ప్రధానమంత్రి గారు మనం సనాతనులము అని ఒక మాట చెప్పి మనందరినీ ఒక విధంగా కట్టేశారు. అయినా మనం కూడా ఒకసారి ఆలోచించుకుని మన జాతికి ఎలాంటి పేరు పెట్టుకుందాం అన్న విషయాన్ని మనం ఆలోచించుకుంటే మంచిదని నా ఉద్దేశం. జై శ్రీమన్నారాయణ.